సాగ్ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగ్ శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులందరూ విద్యా ప్రవేశం కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్ట్ను దీక్ష యాప్లో అప్లోడ్ చేయాలి. సో మొదట మన మొబైల్లో ఉండే పాత దీక్ష యాప్ని డిలీట్ చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేటెడ్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్ని టచ్ చేస్తే మనకు స్క్రీన్ ఇలా రావడం జరుగుతుంది. కింద మనకు ప్రొఫైల్ కానీ లేదా పైన 3 గీతలు కనిపిస్తున్నాయి. ఆ 3 గీతల మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత కింద మనకు లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీక్ష యాప్కి సంబంధించి మొబైల్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మన పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద రిసోర్స్ అని కనిపిస్తుంది. రిసోర్స్ మీద టచ్ చేయాలి. రిసోర్స్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ అనేది ఆ టైల్ అనేది ఎనేబుల్ కాలేదు. అది ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మనకి ఇటుపక్క ప్రొఫైల్ కింద బాటంలో ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ మనది టీచర్లో ఉంది ప్రొఫైల్ అనేది. దాన్ని మనం హెచ్టి అండ్ అఫీషియల్స్ హెడ్ టీచర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెడ్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకుంటాము. సో మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లస్టర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ స్కూలు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి కింద బాటంలో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇప్పుడు మన రిసోర్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అనే టైల్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్క టీచర్ కూడా అక్కడ మనకు హెడ్ టీచర్ హెచ్టి అండ్ అఫీషియల్స్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్ డీటెయిల్స్ అని అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఈ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మన ఫస్ట్ ఆప్షనే విద్యా ప్రవేశం అని తెలుగులో ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంది. దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ది విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 అని, రెండోది విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 అని. సో విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 అనేది మన జూన్ 30 తేదీ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండో ఆప్షన్ వచ్చేసి జూలై 15వ తేదీ లోపల మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మొదట విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 మీద సెలెక్ట్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఒక బటను, నెక్స్ట్ టాస్క్ డీటెయిల్స్ అని ఇంకో బటన్ కనిపిస్తూ ఉంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే స్కూల్ లీడర్స్ విల్ కండక్ట్ యాక్టివిటీస్ ఫర్ ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దేర్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ని పెంచడానికి మనం ఏం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నామో వాటికి సంబంధించి ఇది ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అది రికమెండెడ్ ఫర్ హెచ్ఎం అని డ్యూరేషన్ 6 days అనేది ఉంటుంది. నెక్స్ట్ టాస్క్ డీటెయిల్స్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 4 టాస్క్లు ఉంటాయి. సో మొదటి టాస్క్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఎన్రోల్మెంట్ డేటాని అనాలిసిస్ చేయండి అనేది ఫస్ట్ టాస్క్. సో విద్యా ప్రవేశం సంబంధించి 4 టాస్క్స్లో
4 టాస్క్లలో ఫస్ట్ టాస్క్ వచ్చేసి గత 5 సంవత్సరాల్లో మన ఎన్రోల్మెంట్ డేటాను సేకరించేసి ఆ డేటాను బట్టి మనము అనాలిసిస్ చేసుకోవడం, అది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చేసి ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసి సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం టార్గెట్ అంటే ఎన్రోల్మెంట్ యొక్క టార్గెట్ని నిర్దేశించడం, ఇది సెకండ్ టాస్క్. నెక్స్ట్ 2 టాస్క్లు మనకు కనిపించాలి అంటే కింద బాటంలో లోడ్ మోర్ టాస్క్స్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ 3వ టాస్క్ కూడా రావడం జరిగింది. థర్డ్ టాస్క్ వచ్చేసి వర్కింగ్ కమిటీని ఏర్పరిచి విద్యా ప్రవేశ కార్యక్రమం యొక్క కార్యకలాపాలు మరియు కాలక్రమాన్ని ప్లాన్ చేసుకోవటం, ఇది 3వ టాస్క్. లాస్ట్ టాస్క్, ఫైనల్ టాస్క్ వచ్చేసి జూన్ 30 సమావేశ చర్చాంశాలు జూన్ 30 లోపల సమర్పించండి. షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ షీట్ బై జూన్ 30 అన్నాడు, ఇది 4th టాస్క్. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యాప్రవేశం యొక్క ప్రాజెక్టు సంబంధించి ఈ 4 టాస్క్లు మనం కంప్లీట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది, దాన్ని టచ్ చేయండి. సో స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ టచ్ చేసిన తర్వాత పైన మనకు డౌన్లోడ్, షేరు, ఎడిట్, ఫైల్స్, షింక్డ్ అని కనిపిస్తూ ఉంది. కింద యువర్ ప్రోగ్రెస్ కింద 0/4 కంప్లీటెడ్ అని ఉంది, అంటే 4 టాస్క్ల్లో 0 టాస్క్ కంప్లీట్ అయినాయని అర్థం, అంటే ఏ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేయలేదని అర్థం. సో మొదటి టాస్క్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంది, గత 5 సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ డేటాని అనాలిసిస్ చేయడం, అది ఫస్ట్ టాస్క్. ముందు మనం ఇక్కడ వ్యూ రిసోర్స్ అని కనిపిస్తూ ఉంది, ఆ వ్యూ రిసోర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పైన మనకు యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత ఒక ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది, ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 28 పేజెస్ పీడిఎఫ్ కనిపిస్తుంది. ఈ 28 పేజెస్ని మనం కేర్ఫుల్గా మొత్తం కూడా ప్రతి పేజీని మనం చదవాలి. ఇట్లా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెచ్ఎంస్ అని, హౌ టు ద మానిటర్ ద ప్రోగ్రామ్, అది డిస్ట్రిక్ట్ లెవెలు, తర్వాత ఎంగేజింగ్ కమ్యూనిటీ స్ట్రాటజీస్, హోమ్ విజిట్స్, కమ్యూనిటీ యాక్టివిటీస్, ఏమేం చేయాలా, విజిట్ అంగన్వాడీస్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్షుణ్ణంగానే చదవాలి. ఈ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కింద మనకు యారో మార్క్ కనిపిస్తూ ఉంది, ఆ యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఎగ్జిట్ అని కనిపిస్తుంది, ఎగ్జిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు పైన టాప్లో లెఫ్ట్ యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. సో లెర్నింగ్ రిసోర్సెస్లో యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్షుణ్ణంగా 28 పేజీలు మొత్తం క్షుణ్ణంగా చూడడం జరిగింది. తర్వాత టెంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ డేటా అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి, సెకండ్ ఆప్షన్. మళ్ళీ ప్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యా ప్రవేశం సంబంధించి 8 పేజెస్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్రోల్మెంట్ డేటా సంబంధించిన డీటెయిల్స్, మీటింగ్ అజెండా ఏంది అనేది, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది, ఇవన్నీ కూడా మనకు టేబుల్స్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి పేజీ కూడా క్షుణ్ణంగా మనం అన్నీ చదవాల్సి ఉంటుంది, ఏ అంశాలు చర్చించాము వీటికి సంబంధించి. సో అన్నీ కంప్లీట్గా చదివిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జిట్ కనిపిస్తుంది, ఎగ్జిట్ మీద క్లిక్ చేయాలి. మరలా పైన టాప్లో వచ్చేసి లెఫ్ట్ యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. మరలా లెర్నింగ్ రిసోర్సెస్ కింద లెఫ్ట్ యారో మార్క్ టచ్ చేయండి. సో వ్యూ రిసోర్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాండేటరీ అనిపిస్తూ ఉంది. సో ఇది గత 5 సంవత్సరాల నుంచి మనకు యొక్క ఎన్రోల్మెంట్ సంబంధించింది, దానికి సంబంధించిన డేటా అనాలిసిస్ అనమాట. మ్యాండేటరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది, ఆ క్యాలెండర్ని సెలెక్ట్ చేస్తే పైన మనకి ఇక్కడ ఫస్ట్ కాలంలో వచ్చేసి మనకు మంత్స్ వస్తున్నాయి. ఫస్ట్ జూన్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ డేట్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ వస్తుంది. ఈ ఫస్ట్
జూన్ 25, 2024 2024 ఈ డేట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము, సెట్ చేసుకుంటాము డేట్స్ని. డన్ మీద క్లిక్ చేస్తాం. సో ఫస్ట్ మనము ఆ టాస్క్ ఓపెన్ చేస్తేనే క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. స్టేటస్కి వచ్చేసరికి అసలు ఈ యాక్టివిటీ మనం స్టార్ట్ చేసామా, స్టార్ట్ చేయలేదా, లేదా ప్రోగ్రెస్లో ఉందా, లేదా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిందా. కంప్లీట్ అయ్యింటే కంప్లీట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ ఫైల్స్లోకి వెళ్తాము. ఇక్కడ కన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్, డూ నాట్ అప్లోడ్ 2 ఆప్షన్ వస్తాయి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. డైరెక్ట్ కెమెరా ద్వారా వెళ్ళి ఆ ఫోటో మనం తీసుకోవచ్చు, లేదా ఇమేజ్ రూపంలో ఉంటే ఆ ఇమేజ్ని మనం అటాచ్ చేసుకోవచ్చు, లేదా వీడియో అని ఉంటే వీడియోని డైరెక్ట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. ఫైల్స్లోకి వెళ్తే ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ మనం అటాచ్ చేసుకొని అటాచ్ ఫైల్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. పైన మనకు ఫైల్స్ అటాచ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనం యారో మార్కు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ ఒక గ్రీన్ టిక్ అనేది ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. పైన మనకు 1/4 అని రావడం, అంటే 4 టాస్క్లు ఒక టాస్క్ కంప్లీట్ చేసామని అర్థం. నెక్స్ట్ రెండో టాస్క్లోకి వెళ్తాము. రెండో టాస్క్ వచ్చేసి ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్చించి ఈ సంవత్సరం నమోదు యొక్క లక్ష్యాన్ని నిర్దేశించండి అన్నాడు. సో ఇక్కడ మ్యాండేట్ కనిపిస్తుంది. మ్యాండేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదేవిధంగా డేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ మంత్, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్ తీసుకొని అన్నీ ఫస్ట్ వరుసలోకి రావాలి. డన్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్రోగ్రెస్కి వచ్చేలాకి నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ అని, కంప్లీట్ అయితే కంప్లీట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ యాడ్ ఫైల్స్ సంబంధించి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్షన్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఫైల్ని మనం అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయినట్టు గ్రీన్ టిక్ రావడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇక్కడ స్టేటస్లో కంప్లీటెడ్ అని తీసుకుంటేనే మనకు గ్రీన్ టిక్ వస్తుంది, లేదా ఇన్ ప్రోగ్రెస్లో పెట్టి ఓకే కొట్టామంటే మనకు అక్కడ గ్రీన్ టిక్ అనేది రాదు. సో మనకి ఇక్కడ గ్రీన్ టిక్ రెండో ఆప్షన్ రాలేదు. గ్రీన్ టిక్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ టాస్క్ మనం కంప్లీటెడ్ అని తీసుకున్నప్పుడు మాత్రమే మనకు గ్రీన్ టిక్ అనేది రావడం జరుగుతుంది. సో సెకండ్ కూడా కంప్లీట్ అయింది. లోడ్ మోర్ టాస్క్ మీద క్లిక్ చేస్తే థర్డ్ టాస్క్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా థర్డ్ టాస్క్లో వచ్చేసి వర్కింగ్ కమిటీని ఏర్పరిచి విద్యా ప్రవేశ కార్యక్రమం యొక్క కార్యకలాపాలు మరియు వాటి కాలక్రమాన్ని ప్లాన్ చేయటం, ఇది మూడో టాస్క్ ప్లాన్ చేయడం. ఇక్కడ మ్యాండేట్ అని కనిపిస్తుంది. మ్యాండేట్ మీద క్లిక్ చేయాలి. మరలా మనం క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇయర్ సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కంప్లీట్ ఏంటి కంప్లీటెడ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తాము. సో మనకు మూడోది కూడా గ్రీన్ టిక్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రోగ్రెస్లో 3/4 రావడం జరిగింది. లాస్ట్ యాక్టివిటీ వచ్చేసి సమావేశ చర్చాంశాలు జూన్ 30 లోపల సమర్పించడం అన్నాడు. సో మ్యాండేట్ మీద క్లిక్ చేస్తాము. మరలా సో మంత్, డే, ఇయర్, డన్. ఇక్కడ కంప్లీట్ మీద సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అయ్యింది ఓకే మీద క్లిక్ చేస్తాము. ఫైల్స్ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసి ఇప్పుడు మనకు 4 కూడా టాస్క్లు అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రోగ్రెస్లు కూడా 4/4 కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ మనకు సంబంధించిన ఓన్ టాస్క్లు ఉంటే కూడా యాడ్ యువర్ ఓన్ టాస్క్ కింద ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా మన ఓన్ టాస్క్లు కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన 4 టాస్క్లు కూడా ఇక్కడ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని కనిపిస్తూ ఉంది. సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ మనం డీటెయిల్స్ అనేది ఎడిట్ కావు. కాబట్టి ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ కొట్టే వరకు కూడా కొట్టినంత వరకు మన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మనం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు 4 టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మీద క్లిక్ చేయాలి. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది. ఇది
విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు 1, విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1కి సంబంధించి. ఇదే విధంగా నెక్స్ట్ మనం విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2లోకి వెళ్ళి అది మనం జూలై 15 తేదీ లోపల ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా టాస్క్ డీటెయిల్లోకి వెళ్తాము. ఇక్కడ మనకు 2 టాస్క్లు కనిపిస్తున్నాయి. ఈ 2 టాస్క్లు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో జూలై 15 వరకు కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యకలాపాలు నిర్వహించడం. తర్వాత రెండో టాస్క్ వచ్చేసి జూలై 20 గత సంవత్సరం నుంచి ఎన్రోల్మెంట్ పెరుగుదల శాతాన్ని లెక్కించడం మరియు జూలై 20 నాటికి నమోదు నివేదికను రూపొందించడం. ఇది రెండో టాస్క్. ఇది వచ్చి జూలై 15 లోపల ఈ టాస్క్ని పై విధంగానే చేసినట్టు ఇక్కడ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.